ఓకే. హాయ్ భరత్, కృష్ణ. సో, నా డెమో విన్నారు కదా మీరు ఆల్రెడీ? హలో, యెస్, నో ఏదో ఒకటి రెస్పాండ్. Actually, no. యాక్చువల్లీ నో. ఓకే, ఫైన్. కృష్ణ మీరు? నేను విన్నాను నరేంద్ర. ఓకే, ఫైన్. సో, లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే. సో, మీరెందుకు కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు? మీన్స్ వై యూ వాంట్ టు లెర్న్ పవర్ బిఐ? టు అప్స్కిల్ అండి. నాకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అసైన్ అయింది పవర్ బిఐలో. ఓకే, వాట్స్ యువర్ స్కిల్ సెట్ నౌ? యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎస్క్యూఎల్ సర్వర్ విత్ SSIS. ఓకే, ఓకే, Recently, I moved to the Power BI. I ఓకే, got a ఓకే, project on Power BI. ఓకే. యూ నో ఈటీఎల్ దెన్. ఓకే, ఫైన్. ఓకే, ఫైన్. షూర్. నెక్స్ట్ భరత్ గారు మీరు? Yeah, actually, my background is maths. Then it is related to maths. Na? యువర్ బ్యాక్‌గ్రౌండ్ ఈజ్ మ్యాథ్సా? ఓకే. Maths. Actually, this is మ్యాథ్స్ అంటే related ఏంటి? to maths. వాట్ ఆర్ యూ ఇంటూ స్టాటిస్టిక్స్ ఆర్ Mathematics. వాట్? No, mathematics. My degree was in mathematics. ఓకే. And my friend referred to me, one ఆ! of your old student. ఓకే. It is easy to learn to me. ఏం పేరు అతని పేరు? Yeah, Radha. రాధ. ఓకే. Now she is working in Capgemini. ఆన్ పవర్ బిఐ? Yeah. ఓకే, గుడ్. సో, నేను ట్రైన్ చేసిన చాలామంది ప్లేస్ అయ్యారండి. ఓకే. సో, Yeah. ఇది నేను She చెప్పడం referred. కాదు. లైక్ ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో మీరే మీన్స్ లైక్ యూ గైస్ ఆర్ టెల్లింగ్ ఇట్. ఓకే. సో, చాలామంది She ready to స్టూడెంట్స్ మాకు అప్డేట్ చేయరు. she ready to refer me. That's why. ఓకే, ఫైన్. ఓకే. సో, మీ లెట్స్. క్లాసెస్ కొన్ని విన్నానండి ఆమె దగ్గర రికార్డింగ్ లో. దెన్ నాకు కొంచెం కనెక్టింగ్ అనిపించింది. ఓకే, ఓకే, ఫైన్. సో, లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే. సో, లెట్స్ గో ఫర్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. ఓకే. ఓకే, విల్ స్టార్ట్ ద ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. సో, మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే పవర్ బిఐని, ఓకే, మైక్రోసాఫ్ట్ స్టోర్‌ని యూ నీడ్ టు ఓపెన్ దిస్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అండి. ఓకే. సో, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మీకేమన్నా క్వెషన్స్ ఉంటే ఆస్క్ మీ. ఓకే. సో, యూ నీడ్ టు గో టు దిస్ మైక్రోసాఫ్ట్ స్టోర్. ఓకే. వన్స్ స్టోర్‌లోకి వెళ్ళాక సో, దెన్ ఇక్కడ మీరు యూ కెన్ సెర్చ్ ఫర్ పవర్ బిఐ. So you can search for Power BI, and the Power BI means you can search for Power BI, then you can install the desktop version, Power BI desktop. Okay, Power BI desktop ఇక్కడ గెట్ అనే ఆప్షన్ వస్తుంది మీకు. సో యూ కెన్ క్లిక్ ఆన్ దట్ వన్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. లేదు, ఇప్పుడు నాకేంట్రా అంటే ఓపెన్ వచ్చింది బికాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఇట్. ఓకే. సో మీరు ఇన్స్టాల్ చేయకపోతే యూ విల్ బీ గెటింగ్ వన్ ఆప్షన్ కాల్డ్ గెట్. సో ఆ గెట్ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా ఓపెన్ కూడా అవుతుంది. సో ఈస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? నో, రైట్? No, Narendra. ఓకే. సో లాగిన్ అడిగినప్పుడు యూ డోంట్ డూ ఎనీథింగ్. ఓకే, ఏం చేయొద్దు. సో డోంట్ డూ ఎనీ లాగిన్, నాట్ రిక్వైర్డ్. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో బ్లాంక్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో యూ కెన్ క్లిక్ ఆన్ ద బ్లాంక్ రిపోర్ట్. ఓకే. నౌ హియర్ మీన్స్ ద పవర్ బిఐ విల్ లుక్ లైక్ దిస్. ఓకే. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా ఉందా? ఎనీ నాయిస్?
క్లియర్‌గానే ఉంది. ఓకే. సో ఇట్ షుడ్ లుక్ లైక్ దిస్ అండి. ఓకే. సో మీరు గూడా ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఇట్ హాస్ టు లుక్ లైక్ దిస్. ఓకే. సో ఒకవేళ మీరు ముందే గనక ఇన్‌స్టాల్ చేసి పెట్టుకుంటే గనక యూ నీడ్ టు గో టు హెల్ప్. హెల్ప్‌లోకెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేయండి. యూ క్లిక్ ఆన్ అబౌట్, దెన్ ఇట్ విల్ షో ద వెర్షన్. సో యూ షుడ్ బి దేర్ ఆన్ ద లేటెస్ట్ వెర్షన్. సో ఎవ్రీ మంత్ వన్ వెర్షన్ రిలీజ్ అవుతది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ మనం ఇది ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతూ ఉంటుందండి. ఓకే. సో యూ షుడ్ బి యూజింగ్ ద లేటెస్ట్ వెర్షన్. సో లేటెస్ట్ వెర్షన్ యూజ్ చేస్తున్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చంటే హెల్ప్ మీద అబౌట్ హెల్ప్‌లోకెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేస్తే యూ విల్ బి గెట్టింగ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ ఈ డాట్స్ కనపడుతున్నాయా మీకు? ఆర్ యూ సీయింగ్ ద డాట్స్? సో గైస్ ప్లీజ్ రెస్పాండ్. సో ఐ నీడ్ మోర్ రెస్పాన్సెస్. దట్స్ ఫైన్. మీరిద్దరే ఉన్నారు. దట్స్ ఫైన్. ఐ డోంట్ హావ్ ఎనీ ఇష్యూ. రెస్పాండ్ అవ్వండి. సో ఆర్ యూ సీయింగ్ దిస్ డాట్స్? అవునండి. యాహ్! కనబడుతుంది. యాహ్! సో ఈ వస్తాయి. డాట్స్ లోపలే యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ రిపోర్ట్ అండి. సో డాట్స్ బయట స్పేస్ ఉంది గదా! దీన్ని యూజ్ చేసుకోవచ్చా? దీన్ని యూజ్ చేసుకోవచ్చా? నో, నాట్ పాసిబుల్. సో వాటెవర్ యూ ఆర్ సీయింగ్ ద స్పేస్ ఇన్‌సైడ్ దిస్ డాట్స్, ఓకే. ఆ ఏరియానే మీరు యూజ్ చేస్తారండి టు బిల్డ్ ద రిపోర్ట్. ఆ ఏరియానే మీరు యూజ్ చేస్తారు టు బిల్డ్ ద రిపోర్ట్. ఓకే. అండ్ ఈ ఏరియాలో ఇట్ ఈస్ సేయింగ్ వన్ మెసేజ్. ఏంటది? యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ ఏరియాని మీరు ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చురా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని తెచ్చుకోండి మీ రిపోర్ట్‌కి. ఓకే. ఈ పర్టిక్యులర్ పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెట్ ద డేటా ఇంటూ యువర్ రిపోర్ట్. దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ దిస్ ఏరియా. ఓకే. మనం కార్ కొన్నామనుకోండి. సో కార్ కొన్నెమ్మటే వి కెన్ డ్రైవా? ఇట్స్ నాట్ పాసిబుల్. సో యూ నీడ్ టు పుట్ సమ్ ఫ్యూయల్ ఇన్ ఇట్ కదా! సో అప్పుడే అది ముందుకెళ్తది. అలాగే ఇక్కడ గూడా ఏంట్రా అంటే యూ నీడ్ టు యాడ్ ద డేటా. డేటా లేకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్. యూ కెనాట్ డూ ఎనీథింగ్. డేటా కంపల్సరీ కావాలి. ఓకే. క్లియర్? యాహ్! సో అదే మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్ అని. అండ్ ఇక్కడ కొన్ని ఇమేజెస్ కనబడుతున్నాయి గదా! దీస్ ఆర్ లైక్ 1 మినిట్. These are like connectors andi. Okay. So these are like connectors. So if you need to connect to Excel, you can click on this. If you need to connect from SQL, you can click on this. So like this, you have different connectors. Okay. So Kani, the entire list of the connectors will be available in Get Data. So it will be available in the Get Data. So ikkada, whatever you are seeing, this is the Get Data. So ikkada nunchi you can fetch the data andi. Okay. So whenever you click on more మీద click చేసినప్పుడు ఏమవుతదిరా అంటే you see here the list is too big. Okay, vast list is there. Okay, so ఈ లిస్ట్ లో నుంచి you are going to fetch your data అండి. Understood? Means ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎస్క్యూఎల్ నుంచి డేటాని ఫెచ్ చేయాలనుకోండి, యూ నీడ్ టు గో ఫర్ ఎస్క్యూఎల్ సర్వర్. యాక్సెస్ నుంచి కావాలంటే యాక్సెస్. ఓకే. లేదు ఆర్కిల్ లేకపోతే ఎస్ఏపి, అమెజాన్ అమెజాన్ AWS, okay, Azure, okay. So all these things you can connect and you can fetch the data accordingly. Okay. So ఇప్పుడు మీరు కనెక్టర్ని రైట్ కనెక్టర్ని పిక్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు పిక్ ద రైట్ కనెక్టర్. ఓకే. సో ఇప్పుడు నేను ఎక్సెల్ వర్క్ బుక్ని క్లిక్ చేసి కనెక్ట్ కొట్టాను అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? సో ఇట్ విల్ బి గోయింగ్ టు యువర్ మీన్స్ లోకల్ సిస్టంలోకి వెళ్తుంది. సో ఏదైనా ఎక్సెల్ వర్క్ బుక్ని కనెక్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో విత్ దట్ పర్టికులర్ కనెక్టర్. సో కనెక్టర్స్ ఉండటం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంట్రా అంటే యూ నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్ ఫర్ ఇట్ టు ఫెచ్ ద డేటా. ఫర్ ఫెచింగ్ ద డేటా కోడింగ్ ఏం రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ యూ పిక్ ద కనెక్టర్ and fetch the data from that particular connector, from that particular source. Clear? Every source ko oka different connector untadi. You need to pick the right connector and then you need to you need to fetch the data. Clear? Ikkadi varaku clear? Any question? ఒకటి ఉంది నరేంద్ర. ఇప్పుడు ఎస్క్యూఎల్ నుంచి ఫిట్ చేసేటప్పుడు మనం క్వెరీ రాయాల్సిన అవసరం లేదా? See, query ఎందుకు రాస్తాం SQL నుంచి ఫెచ్ చేసేటప్పుడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద క్వెరీ? నువ్వు ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకున్నప్పుడు యూ నీడ్ టు రైట్ ద క్వెరీ. ఓకే. కరెక్ట్? సో ఎస్క్యూఎల్ క్వెరీ రాయొచ్చా? లేకుంటే పవర్ క్వెరీలో ఏమన్నా ఎడిట్ రాయాల్సి వస్తుందా? నో.
ఎస్క్యూఎల్ క్వరీ ఎందుకు రాస్తావు? దట్ ఈస్ అ క్వశ్చన్. why you will write SQL query? Yeah, if I want to fetch the data from multiple tables from If you need to fetch the data from multiple tables, అక్కడ నువ్వు ఏం చేస్తావు? యూ నీడ్ టు గో అండ్ పిక్ వన్ జాయిన్ పిక్ చేసుకొని ఆ జాయిన్ మీద బేస్ చేసుకొని ఒక మల్టిపుల్ టేబుల్స్లో ఉన్న డేటాని తీసుకొని వచ్చి ఇందులో చూపిద్దామని ట్రై చేస్తావు, కరెక్ట్? yes, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్, కరెక్ట్? ఎస్ ఆర్ నో? దట్ ఈస్ కాల్డ్ yes, ట్రాన్స్ఫర్మేషన్. yes, సో అది ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అన్నప్పుడు you need to go for a query. So if you need to connect to the existing table, fetch the data, then if you want to do any transformation in Power BI, that is possible. You can do the transformation in Power BI. Got it? Yeah, okay. So any other question? Not from my side. Okay. So you will be means మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందండి ఫ్యూచర్లో. ఓకే. Okay. సో ఇప్పుడు ఎక్సెల్లో ఏముంటాయి? వాట్ విల్ బి దేర్ ఇన్ ఎక్సెల్? ఒక ఎక్సెల్ వర్క్బుక్లో ఏముంటాయి? మామూలుగా చెప్పంటే ఫీల్డ్స్ అండ్ కాలమ్స్, సారీ, రోస్ అండ్ కాలమ్స్. ఓకే, రోస్ అండ్ కాలమ్స్. యాక్చువల్లీ ఓకే, ఎస్క్యూఎల్లోకి వెళ్దాం. సో వేర్ యూ విల్ సేవ్ ద డేటా ఇన్ ఎస్క్యూఎల్? into the tables. Where will be that table? In database. Yes, it will be there in the database. And you take the hierarchy. The first level of the hierarchy is database. The second level of the hierarchy is the table. And inside the table, you will be saving the data in the form of rows and columns. Correct? Alage, whenever you come Yes, to Excel, in Excel workbook, you will be having Excel sheets. ఓకే, ఒక వర్క్ బుక్ లో మల్టిపుల్ షీట్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ షీట్స్ లో యూ విల్ బీ సేవింగ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో వాట్ ఎవర్ యూ ఆర్ సీయింగ్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ షీట్ అండి. ఓకే, సో ఇవన్నీ షీట్స్, ఈ వర్క్ బుక్ లో ఉన్న షీట్స్ ఇవి. సో ఈ షీట్స్ ని కనుక మీరు ఈ డేటాని, ఈ షీట్ లో ఉన్న డేటాని కనుక మీరు లోడ్ చేయాలనుకుంటే, వాట్ యూ కెన్ డూ ఇస్ యూ నీడ్ టు చెక్ దిస్ వన్. ఈ చెక్ బాక్స్లు ఉన్నాయి కదా, వీటిని చెక్ చేయాలి. మరి ఏ షీట్ లో డేటాను మనం లోడ్ చేయాలి అనేది మనకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు మనం ప్రివ్యూ చేసుకోవచ్చు, అంటే డేటా ప్రివ్యూ చేయొచ్చు. సో వెన్ ఎవర్ యూ క్లిక్ లైక్ దిస్, డేటా విల్ బి ప్రివ్యూడ్ ఇన్ ద రైట్ సైడ్. సో ఇక్కడ మీకు డేటా కనబడుతుంటుంది, చూడండి. ఓకే, సో నౌ ద డేటా విల్ బి షోన్ లైక్ దిస్. సో మీకు ఇప్పుడు ఏ టేబుల్ డేటాని లోడ్ చేయాలి అని కనుక మీకు ఒక క్లారిటీ ఉంటే, మీన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎ డేటా, మీరు ఏ డేటా యూస్ చేస్తున్నారో ఆ డేటాను లోడ్ చేయాలనుకుంటే, దాని మీద ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి యూ కెన్ క్లిక్ ఆన్ లోడ్. సో ఒకటేసారి అన్నీ సెలెక్ట్ చేయొచ్చు, ఒకటేసారి సెలెక్ట్ చేయొచ్చు, ఒకటేసారి మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. ఓకే, సో మన రిక్వైర్మెంట్ మీద బేస్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఇట్. ఇస్ దిస్ క్లియర్? Yes. ఓకే, సో క్లిక్ ఆన్ లోడ్. సో ఎప్పుడైతే నేను లోడ్ మీద క్లిక్ చేస్తున్నానో, వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా ప్యాన్. సో దట్ ఈస్ అ మెసేజ్ ఇట్ ఈస్ షోయింగ్. వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ ద డేటా ప్యాన్. సో రైట్ సైడ్లో మీకు డేటా ప్యాన్ కనబడుతుంది కదా, సో డేటా అక్కడ కనబడుతుందండి. ఇట్ విల్ బి షోన్ దేర్. నౌ యూ సీ డేటా అనేది ఇక్కడ వచ్చింది. సో ఎప్పుడైతే డేటా వచ్చిందో, ఎంటైర్ ఇక్కడ ఉన్న మెసేజ్ చేంజ్ అయిపోయింది, చూసారా? నౌ వాట్ ఈస్ దిస్ మెసేజ్? బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా. అంటే దిస్ ఏరియా ఇస్ రెడీ టు టేక్ ద విజువల్స్ నౌ. అంటే డేటా ఉంది కాబట్టి యూ కెన్ బిల్డ్ ద విజువల్స్. క్లియర్? సో వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండి. వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? No, Raghul. ఓకే, సో ఇది ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? భరత్, రైట్? Yes. ఓకే, ఎనీ క్వశ్చన్స్? కృష్ణ? అంటే నాకే లేదు, నాకు ఎలాంటి క్వశ్చన్స్ లేవు. ఓకే, ఫైన్, దెన్ లెట్స్ మూవ్ ఆన్ దెన్. సో ఇప్పుడు మనం డేటాను తెచ్చుకున్నామండి. సో వీ హ్యావ్ ఫెచ్డ్ ద డేటా. ఓకే, కానీ మనకి
whenever you go to Power BI, there is a process. నేను దీని గురించి క్లియర్గా మాట్లాడాను నా డెమో సెషన్స్లో. ఓకే, సో క్లియర్గా మాట్లాడాను. ఫస్ట్ you will fetch the data. Go on. Any question? డేటా అన్నది అది చేంజ్ అయింది కదా, చేంజ్ అయిందా? డేటా విజిబుల్ అన్నది కాలమ్స్ లో చూపిస్తుంది. సో కొంచెం గట్టిగా మాట్లాడరా, వినపడట్లేదు. డేటా అన్నది డయాగ్రామ్ మారిపోయింది కదా, అది ఎలా అని. డయాగ్రామ్ గురించి మాట్లాడతాను తర్వాత. ఇప్పుడు మన జస్ట్ ఈ ఏరియా రెడీగా ఉందని నేను విజువల్ ఒకటి బిల్డ్ చేశాను. సో విజువలైజేషన్స్ ఐ విల్ కమ్ టు దట్ వన్. ఓకే, సో నేను అదే ఆ లిస్ట్ ఆఫ్ ఎలా మనం దీన్ని అప్రోచ్ చేస్తాం, మీన్స్ హౌ వి విల్ గో ఆన్ అనేది చెప్తాను. ఓకే, ఫస్ట్ పవర్ బిఐలోకి మీరు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దెన్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు ఫెచ్ ద డేటా. సో ఎలా డేటాను ఫెచ్ చేస్తామంటే త్రూ గెట్ డేటా. గెట్ డేటా ఆప్షన్ యూస్ చేసుకుని వీ హ్యావ్ ఫెచ్ ద డేటా. కరెక్ట్, ఇప్పుడు అదేగా మనం చేసింది. సో ఎందుకు ఈ గెట్ డేటాలో యుల్ బి హ్యావింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా కనెక్టర్స్. సో కనెక్టర్స్ని యూస్ చేసుకొని యూ ఆర్ గోయింగ్ టు ఫెచ్ ద డేటా. సో ఈ బయట ఉండే కూడా కనెక్టర్సే అండి, ఓకే, సో ఇన్ గెట్ డేటా యుల్ బి సీయింగ్ ఎంటైర్ లిస్ట్, బయట యుల్ బి సీయింగ్ ఓన్లీ ఫ్యూ. ఓకే, దట్ ఈస్ అ డిఫరెన్స్. నెక్స్ట్ వన్స్ డేటాను ఫెచ్ చేసిన తర్వాత వాట్ వీ నీడ్ టు డూ నెక్స్ట్, నెక్స్ట్ మనం ఏం చేయాలరా అంటే ట్రాన్స్ఫార్మ్ చేయాలండి. వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు డూ ట్రాన్స్ఫర్మేషన్, వెరీ ఇంపార్టెంట్. సో ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి వీ విల్ బి యూజింగ్ గెట్ డేటా అన్నది డైరెక్ట్ ఆన్లైన్ నుంచి కూడా తీసుకోవచ్చా? ఎస్, యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ క్లౌడ్ యాజ్ వెల్. సో గెట్ డేటాలో లోకల్ నుంచి తీసుకోవచ్చు, క్లౌడ్ నుంచి తీసుకోవచ్చు, ఆల్ are available. Okay, can I move on? Yeah, please. Okay, so transform, next step వచ్చి ట్రాన్స్ఫార్మ్. మనం డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎందుకు ట్రాన్స్ఫార్మ్ చేయాలి? మనకి తగినట్టుగా డేటా లేకపోతే మనకి తగినట్టుగా మార్చుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మనకి తగినట్టుగా డేటా లేదు కానీ మనకు తగినట్టుగా మార్చుకోవాలి అన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో దిస్ ఇస్ పవర్ క్వెరీ అండి. సో పవర్ క్వెరీ we will be using it to transform the data. Next we are going to do data modeling. Okay, so what we will do in this data modeling is relationships. We are going to create relationships between the tables. Okay, we are going to create the relationships between the tables. Okay, సో ఎందుకు బిల్డ్ చేస్తాం అనేది ఇన్ డీటెయిల్ లెవెల్లో మాట్లాడుకుంటాం క్లాసుల్లో. ఓకే, ఇన్ డీటెయిల్ లెవెల్లో మాట్లాడతాం. ఓకే, సో డేటా మోడలింగ్ చేస్తాం. దాని తర్వాత మీరు ఇందాక ఇది ఎలా వచ్చింది అని అడిగారు కదా, సో దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ విజువలైజేషన్స్. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ ఓన్లీ వీ విల్ గో టు విజువలైజేషన్స్. ఓకే, సో ఈ విజువలైజేషన్స్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండవు. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ విజువలైజేషన్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు మీకు ఒక బైక్ షెడ్ ఉందనుకోండి. ఓకే, సో ఒక్కొక్కడు ఒక్కొక్క బైక్ తీసుకొని వస్తుంటాడు. ఒక బైక్లో ఉన్న ప్రాబ్లం ఇంకో బైక్లో ఉండదు. రైట్, దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. కరెక్ట్. సో మరి మీరు ఎలా దాన్ని అడ్రస్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కస్టమర్ వచ్చి మీకు చెప్తారు నా బైక్లో ఈ ప్రాబ్లం ఉంది అని. సో దెన్ యూ విల్ అడ్రస్ దట్ పర్టికులర్ ప్రాబ్లం కదా. దాని తర్వాత మీ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకొని ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెక్ చేస్తారు బైక్లో, దాన్ని కూడా సెట్ రైట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. అలాగే మనం ఇక్కడ కూడా అదే చేస్తాం అనమాట. సో వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ అండర్స్టాండ్ ద కస్టమర్స్ రిక్వైర్మెంట్. సో వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్తో వచ్చారు, సో దాన్ని అర్థం చేసుకొని దాని మీద మనం వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద డాష్బోర్డ్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని తీసుకొని విల్ బిల్డ్ ద డాష్బోర్డ్. వన్స్ రిక్వైర్మెంట్ బిల్డ్ చేసే టైంలో దెన్ అవర్ ఎక్స్పీరియన్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ దేర్. కొన్ని మనం సజెస్ట్ చేస్తాం, ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. గాట్ ఇట్? అండర్స్టూడ్.
సో ఈ విజువలైజేషన్స్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండవండి. సో కొన్ని క్యాలిక్యులేషన్స్ మనం బిల్డ్ చేయాల్సి వస్తది. సో క్యాలిక్యులేషన్స్ బిల్డ్ చేయాలి కాబట్టి వి ఆర్ గోయింగ్ టు యూజ్ డేటా అనాలిసిస్ ఎక్స్‌ప్రెషన్. డాక్స్‌ని యూజ్ చేస్తాం. ఎక్స్‌టెన్సివ్‌గా వి ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. ఓకే. నెక్స్ట్ విజువలైజేషన్స్‌ని మనం ప్రాపర్‌గా సెట్ చేసేటప్పుడు వి విల్ బి హావింగ్ టూల్ ఆప్షన్స్ యాస్ వెల్. అంటే ఈ టూల్ ఆప్షన్స్‌ని కూడా యూజ్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు ఎన్హాన్స్ ద రిపోర్ట్. రిపోర్ట్‌ని ఎన్హాన్స్ చేస్తామండి. సో వీటన్నిటి గురించి కూడా మనం నేర్చుకుంటాం. వన్స్ మీరు రిపోర్ట్ బిల్డ్ చేసిన తర్వాత ఏం చేయాలి? యూ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. యూజర్స్‌కి ఎలా షేర్ చేస్తారు? బై యూజింగ్ ఏ పవర్ బిఐ సర్వీస్. సర్వీస్‌ని యూజ్ చేసుకొని యూ ఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. ఎందుకు పవర్ బిఐ సర్వీస్‌ని యూజ్ చేయాలి? ఎందుకంటే దిస్ ఇస్ ఎ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. ప్యూర్‌లీ బిల్ట్ ఓన్లీ ఫర్ పవర్ బిఐ రిపోర్ట్స్. ఓకే. అండ్ ఇది సెక్యూర్డ్. హైలీ సెక్యూర్డ్. ఓకే. ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్‌ని యూజ్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వన్. సో దిస్ లైక్ ఎంటైర్ థింగ్ ఇస్ వన్ ప్యాకేజ్ అండి. ఓకే. సో డెస్క్‌టాప్‌లో డెవలప్‌మెంట్ అండ్ సర్వీస్‌లో షేరింగ్. సో ఇవన్నీ మనం ఇన్ డీటెయిల్ లెవెల్‌లో నేర్చుకుంటాం ఇన్ దిస్ పర్టిక్యులర్ కోర్స్. క్లియర్? ఎనీ క్వెషన్? నరేంద్ర, ఇది మనం పవర్ బిఐ నుంచి షేర్ చేస్తాం కదా, హ్మ్. కస్టమర్‌కి షేర్ చేసినప్పుడు మన ఇంప్లిమెంట్స్ అన్ని కనపడతాయేమో ఆయనకు? ఏం కనపడతాయి? హౌ మన ఇంప్లిమెంట్స్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేసినాం, ఎలా విజువలైజ్ చేసినాం? ఇంప్లిమెంట్స్ ఏం కనపడవండి. అంటే మీరు ఎలా ఓకే. ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఎలా డెవలప్ చేశారు అనేది వాళ్ళకి తెలీదు. దే విల్ బి మనం సీయింగ్ ద ఎలా ఫైనల్ ప్రొడక్ట్. ఓన్లీ ఫైనల్ ప్రొడక్ట్. మీరు ఇది డాష్‌బోర్డ్ కన్వర్ట్ బిల్డ్ చేయొచ్చా చేస్తారు మళ్ళీ కదా! వేరే దాంట్లోకి? ఏది? మన చేసిన ప్రొడక్ట్ లాస్ట్ ఫైనల్ రిజల్ట్‌ని ఆ! పవర్ బిఐ నుంచి మళ్ళీ ఎక్సెల్ గాని, ఎస్‌క్యూఎల్ గాని. ఎక్సెల్, ఎస్‌క్యూఎల్ విల్ క్యారీ ఓన్లీ డేటా. కరెక్ట్? యాహ్! ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీ విజువల్. అర్థమవుతుందా? సో డేటాని యాహ్! యూ కెన్ ఫెచ్ ఇట్ ఇంటూ ఎక్సెల్. పాసిబుల్. ఓకే. మై క్వెషన్ ఈస్, ఇప్పుడు అవతల క్లయింట్ ఎస్‌క్యూఎల్ వాడుతున్నాడు. మనం డంప్ చేసుకునే ఎస్‌క్యూఎల్ నుంచి చేసుకున్నాం. మళ్ళీ మనం పంపించినప్పుడు పవర్ బిఐ నుంచే పంపిస్తామా? సో వి ఆర్ సెండింగ్ మీకు ఎలా చెప్పాలి? యూ ఆర్ సెండింగ్ విజువలైజేషన్స్. ఓకే. ఒక రిపోర్ట్‌ని పంపిస్తున్నారు మీరు. ఓకే. ఓకే. యూ ఆర్ గోయింగ్ టు సెండ్ వన్ రిపోర్ట్. సో ఆ రిపోర్ట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద డేటా. డేటాని కనుక యూజ్ చేసుకోవాలనుకోండి అసోసియేటెడ్ డేటాని. సో దాట్ కెన్ బి అనలైజ్డ్ ఇన్ ఎక్సెల్. పాసిబుల్. ఓకే. ఓన్లీ డేటా వరకే వ్యూ చేయగలుగుతాం. డేటాని విజువల్ రిప్రజెంటేషన్‌లో చేయడానికి వి ఆర్ యూజింగ్ దిస్ టూల్ కాల్డ్ పవర్ బిఐ. ఓకే. గాట్ ఇట్? ఓకే. ఓకే. ఎనీ అదర్ క్వెషన్? ఎనీ అదర్ క్వెషన్? నరేంద్ర, ఇంకోటి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఏమైనా మీరు డిస్కస్ చేస్తారా? ఏంటండి? మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. నో. ఫ్యాబ్రిక్ డిస్కస్ చేయను. ఓన్లీ పవర్ బిఐ ఒకటే డిస్కస్ చేస్తానండి. పవర్ బిఐ అండ్ ఎస్‌క్యూఎల్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎనీ అదర్ క్వెషన్స్? జస్ట్ యూ నీడ్ టు అక్కడ అండర్‌స్టాండ్ దిస్ వన్. ఓకే. సో మనం ఒక కోర్స్‌ని టార్గెట్ చేస్తున్నప్పుడు సో ఎవ్రీథింగ్ మీరు అంటే సీ ద పాయింట్ హియర్ ఇస్ మనం ఎలా అయితే కోర్స్‌ని బిల్డ్ చేసామో సో దాని లైన్‌లోనే వెళ్తూ ఉంటాను నేను. ఓకే. సో ద పాయింట్ హియర్ ఇస్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఫ్యాబ్రిక్ సో దెన్ అగైన్ యూ నీడ్ టు ఎన్రోల్ ఇంటూ దట్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్. ఇట్ విల్ నాట్ కమ్ అండర్ దిస్ వన్. క్లియర్? ఓకే. గాట్ ఇట్. ఓకే. నెక్స్ట్. ఇంకోటి మీరు స్నోఫ్లేక్‌తో ఏమన్నా ఫెచ్ డేటాని ఏమన్నా గెట్ చేసుకొని ఏమైనా శాంపిల్స్ ఏమైనా క్రియేట్ చేస్తారా? డాష్‌బోర్డ్స్, విజువల్స్? No. See, the pointer is I'm going to fetch the data from SQL.
Okay, SQL, Okay. you can consider it as a data warehouse, but it's a on-premise data warehouse. Snowflake is a cloud data warehouse. Correct. Yeah, So the you're point right. here is Yeah. I don't see any difference. Okay. So the Okay. point here is ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెట్టాలి అంటే డెవలప్మెంట్ లో పెట్టాలి. సో నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెచింగ్ ద డేటా. సి డేటాని ఫెచ్ చేయడం అనేది ఇట్స్ అ మినిమల్ ప్రాసెస్. మనకి ఇక్కడ మేజర్ చంక్ ఆఫ్ ద వర్క్ అంతా ఎక్కడ ఉంటది, డెవలప్మెంట్ లో ఉంటది. సో యూ గైస్ నీడ్స్ టు కాన్సన్ట్రేట్ దేర్. ఆర్ యూ గెటింగ్ ఇట్? నేను ఏం చెప్తున్నాను? అర్థమైందండి. సో సి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ నుంచి నీ సర్వర్ క్రెడెన్షియల్స్ ఇచ్చి నీ డేటాబేస్ ని సెలెక్ట్ చేసుకొని నీ టేబుల్ ని సెలెక్ట్ చేసుకొని హౌ యూ విల్ ఫెచ్ ద డేటా, ఇట్ ఈస్ సిమిలర్ with other databases as well. Okay. Okay, what next? Any other question? Any question? Hello? Nothing from my side, madam. ఎవరో మాట్లాడుతున్నట్టున్నారే, ఎవరు? నా పేరు కృష్ణ. అదే ఓకే. అదే నేను ఎంతసేపు అడిగిన నాకేం క్వశ్చన్ ఏం లేదంటున్నా. ఓకే, హూ ఇస్ దిస్ వెంకట చింతారావు పెద్దిబోయిన? ఎనీ క్వశ్చన్ వెంకట చింతారావు గారు? No questions. Okay. Please. సో మీరు ఎలా డెమో విన్నారా అండి నాది? విన్నాను సార్. ఓకే, సో మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు పవర్ బిఐ? వేరే కెరియర్ చేంజ్ కోసం. ఓకే, రైట్ నో యు ఆర్ ఇంటూ మీ డొమైన్ ఏంటి ఇప్పుడు? అంటే మీ స్కిల్ సెట్ ఏంటి? SQL. ఓకే, సో ఎలా మీకు స్టోర్ ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్ ఇవన్నీ కూడా వచ్చా? తెలుసండి. ఓకే, ఓకే, గుడ్. సో యూ వాంట్ టు లెర్న్ పవర్ బిఐ. గుడ్. Yes. So you guys can call me with my name andi, myself Narendra. Okay, so I'm a certified professional. Okay, Microsoft certified andi nenu. Okay, so I have almost for near to 5 years of experience into teaching. Na overall professional journey vachi 11 years andi. So teaching side I'm there from last 5 years. I'm there with VLR from last 3.5 years. I've completed almost 47 batches. This is 48th batch actually. Okay, so నేను almost 47 batches complete అయిపోయినాయి. I've trained almost around 600-700 people. So I've trained so many. Okay, I have done corporate trainings as well on Power BI. So I'm there in the industry from so many years only. Okay, so this is about my experience. Clear? Any question? Okay, fine. సో ఇప్పుడు నేను డేటాని మళ్ళీ ఫెచ్ చేసుకోవాలనుకోండి, అగైన్ యూ నీడ్ టు పిక్ ద డేటా కనెక్టర్. సో డేటా కనెక్టర్ని పిక్ చేసిన తర్వాతే యూ నీడ్ టు ఫెచ్ ద డేటా. ఓకే, సో డేటా కనెక్టర్ని పిక్ చేసుకొని సో యూ నీడ్ టు గో అండ్ యూ నీడ్ టు ఫెచ్ ద డేటా. సో ఇందాక మనం డేటాని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఏ బటన్ మీద క్లిక్ చేసాం? ఎనీ ఐడియా? నేను ఈ డేటాని సిటీ వైజ్ సేల్స్ని లోడ్ చేశాను కదా. వన్స్ ఐ హ్యావ్ క్లిక్డ్ ఆన్, వన్స్ ఐ హ్యావ్ ఇక్కడికి తీసుకొని వచ్చాను కదా. సో ఏ బటన్ మీద క్లిక్ చేశాను? లోడా, ట్రాన్స్ఫార్మ్ డేటానా? లోడ్ మీద క్లిక్ చేశారు. సో లోడ్ మీద క్లిక్ చేశాను. సో లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? ఇట్ విల్ కమ్ హియర్. ఓకే, సో మీరు ఇప్పుడు ఏదైతే విండోని చూస్తున్నారో దిస్ విండో యూ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ మోడల్ విండో అండి. You need to call this window as model window. Okay, clear? You need to call this one as a model window. Okay, so మీరు లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? డేటా విల్ కమ్ టు
విల్ కమ్ టు Model ది window. మోడల్ విండో అండి. Okay, data will come to model window. Clear? ఎస్. So data will come to model window only. Okay, so the point here is మరి లోడ్ మీద క్లిక్ చేస్తే మోడల్ విండోలోకి వస్తే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? సో దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ నౌ. ఓకే, సో దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ నౌ. సో యూ హ్యావ్ ఎ సోర్స్ అండి, యూ హ్యావ్ దిస్ వన్, దిస్ ఇస్ ఎ సోర్స్. అంటే మీరు ఇందాక మనం సోర్స్ ని లోడ్ చేసాం కదా, సో యూ జస్ట్ థింక్ దిస్ వన్ యాజ్ అ సోర్స్. ఓకే, దిస్ ఇస్ అ సోర్స్. నేను లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు డేటా ఎక్కడికి వెళ్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు మోడల్ విండో, కరెక్ట్? Whenever I clicked on load, what is happening? It is going to model. Whenever I click on load, it is going to model. Yes or no? Will you agree? ఎస్. ఎస్. యా. కానీ యాక్చువల్లీ ద ప్రాసెస్ ఇస్ నాట్ దిస్ వన్. యాక్చువల్ ప్రాసెస్ ఇది కాదండి. అంటే మనకి ఇది కనపడుతుంది కానీ ఇది జరగట్లేదు. అక్కడ ఇంకోటి జరుగుతుంది. ఏంటది? యాక్చువల్లీ ద డేటా ఈజ్ లోడింగ్ టు వన్ మిడిల్, ఒక మిడిల్ వేర్ కి లోడ్ అవుతుంది. సో దిస్ వన్ ఇస్ పవర్ క్వెరీ. This is Power Query editor. Okay, this is Power Query editor. So data first it is loading to Power Query editor. After that it is loading to model. After that it is loading to model. First data is loading to Power Query editor. దాని తర్వాత మోడల్ లోకి లోడ్ అవుతుంది. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు యాక్చువల్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ ని నేను చూపిస్తాను. ఓకే, సో నో వరీస్. We have one more option. What is that? Transform data kada. Whenever we click on the transform data, what will happen is the data will be loaded to Power Query editor. The data will be loaded to Power Query editor till Power Query editor వరకే లోడ్ అవుతుంది. So this one is load andi, this one is load, and that one is, this is load, and this one is transform data. Clear? This is transform data and this one is load. Load click చేస్తే ఏం జరుగుతుంది? Data is loading to model via Power Query editor. Transform data మీద click చేస్తే ఏమవుతుంది? Data will be loaded till Power Query editor. It will not go to model. So understood the difference between these two? మాకు క్వశ్చన్ ఇప్పుడు మనం లోడ్ మీద క్లిక్ చేస్తే పవర్ క్వెరీ ఎడిటర్ కి వెళ్ళి మళ్ళీ మోడల్కి వస్తుందా? అవును, కరెక్ట్. ఓకే. సో పవర్ క్వెరీ ఎడిటర్ కి వెళ్ళి Okay. మోడల్లోకి వస్తుంది. బట్ ఇట్ విల్ నాట్ స్టాప్ ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్. అందుకనే మీరు ఆ సిచ్యువేషన్ మీకు కనపడట్లేదు. ఓకే, ఆ పర్టికులర్ లోడ్ అనేది పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్తుందా లేదా అనేది మీకు తెలియట్లేదు, ఎందుకంటే అది ఆగట్లేదు అక్కడ. సో ఐ విల్ బి షోయింగ్ దట్ వన్. బట్ ఇన్ జనరల్లీ లోడ్ క్లిక్ చేస్తే ఇట్ విల్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్, దెన్ ఇట్ విల్ కమ్ టు మోడల్. కానీ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసినప్పుడు మాత్రం ఇట్ విల్ డైరెక్ట్లీ గో టు పవర్ క్వెరీ ఎడిటర్. పవర్ క్వెరీ ఎడిటర్ దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. ఇంక ఇట్ విల్ నాట్ లోడ్ టు మోడల్. Is this clear, guys? Is this clear? Okay. Guys, Yeah, this is your Power Query editor. Power Query editor lo em chestam? We are going to do ETL process. So what is ETL process? What is ETL? ETL is nothing but extraction, transformation, load. So extraction is nothing but fetch the data. Transformation is nothing but, see, meeku taginattuga data lekapothe you are going to transform your data. Load, so load is nothing but you are going to load the data to model. You are going to load the data to model. So ETL process will happen in Power Query editor. Clear? ETL process will happen in Power Query editor. Is this clear? Is this clear? Any question? Guys, any question? Shoot.
No question, right? So what we will do in model? Model lo we will be doing data modeling. We'll be doing visualization. We are going to implement DAX. Okay. Tool options. So everything మీరు ఏదైతే చూస్తున్నారో everything you are going to do it in the model. Okay. So Power Query Editor is only for the transformation purpose. Only for the transformation purpose. మిగతావన్నీ మనం మోడల్లోనే చేస్తాం. Is this clear? Is this clear? Any question? నరేంద్ర యువర్ వాయిస్ మీ వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. So it's same with everyone. Come on, No, come on, I'm answer. clear. Okay. So might be me వైపు నుంచి internet issues ఉండుంటాయి. So Power Query Editor is it will be means what you will do with Power Query Editor is the ETL process. Transformation process ni you will be doing it in Power Query Editor. So what you will do in the model లో మనం data modeling చేస్తాం, visualizations build చేస్తాం, DAX build చేస్తాం, tool options use చేస్తాం. Okay, you are going to create a report in model. So any questions on this particular process? Very important to know. ఒకటండి, ఇది గెట్ డేటాలో మనం ఎక్సెల్ షీట్ ని పుల్ చేస్తాం, డేటా ఫ్రమ్ ఎక్సెల్ షీట్ నుంచి పుల్ చేస్తాం కదా. Hmm. అక్కడ ప్రతి ఒక్క ఎక్సెల్ షీట్ ని మనకు కనెక్ట్ అయి పుల్ చేస్తాం కదా. Hmm. సో ఇక్కడ Okay. ఎస్క్యూఎల్ సర్వర్ కి ఒకసారి క్రెడెన్షియల్స్ ఇస్తే సరిపోతుందా, ప్రతి ఒక్కసారి ఇవ్వాల్సి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 No, it will automatically pick అండి. సో ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే Only ఒకసారి one time. క్రెడెన్షియల్స్ ఇచ్చి కాన్ఫిగర్ Yes. చేసుకోవాలి. అంతే. Only one time. Okay. ఓకే. Fine. Let's go and understand this one. Okay now. సో ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? What will happen? It will take the data to the Power Query editor. సో ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? సోర్స్లో మన సోర్స్ నుంచి ఏ డేటా అయితే ఫెచ్ చేస్తున్నామో అది పవర్ క్వెరీ ఎడిటర్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. సో నౌ దిస్ విండో ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో అండి. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ టిల్ నౌ ఇట్ ఈస్ మోడల్ విండో అండ్ దిస్ వన్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో. ఈ రెండు డిఫరెంట్ విండోస్ అండి, చూడండి. దీస్ ఆర్ 2 different విండోస్. సో సిటీ వైజ్ సేల్స్ మనం లోడ్ చేసేటప్పుడు ఏ బటన్ మీద క్లిక్ చేసాం? సిటీ వైజ్ సేల్స్. Come on, answer to the question. City wise sales. City wise sales డేటాను తెచ్చుకునేటప్పుడు ఐ హావ్ క్లిక్డ్ ఆన్ లోడ్ మీద క్లిక్ చేశాను. అందుకనే ఆర్ యూ సీయింగ్ ద సిటీ వైజ్ సేల్స్ టేబుల్ ఇన్ బోత్ ప్లేసెస్ లైక్ పవర్ క్వెరీ ఎడిటర్ అండ్ మోడల్? 2 ప్లేసుల్లో కనబడుతుందా సిటీ వైజ్ సేల్స్? గైస్ మీరు మాట్లాడితేనే ఇప్పుడు మీరు మాట్లాడితేనే నాకు నరేంద్ర ఇప్పుడు అర్థమవుతుంది. మల్టీ విండోస్ నేను చూస్తున్నాను. అవును, మల్టీ విండోస్ లో మీరు one desktop window is పవర్ క్వెరీ ఎడిటర్ విండో, అనదర్ విండో ఇస్ యువర్ మోడల్ విండో కదా. సో సిటీ వైజ్ సేల్స్ 2 ప్లేసుల్లో కనబడుతుందా లేదా? ఓకే, నాకు కనబడుతుంది ఏమిటంటే ఇప్పుడు మీరు ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మల్టీ విండోస్ చూపిస్తాయి కదా, నాకు No, ఆ no, no. విండో కనబడుతుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. మైట్ బి మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుందండి. సో మిగతా వాళ్ళకి ఏం కనబడుతుంది? ఓకే, భరత్, వాట్ యు ఆర్ సీయింగ్? చింతారావు గారు, వాట్ యు ఆర్ సీయింగ్? కమాన్ గైస్ మాట్లాడండి. నాకు స్క్రీన్ అయితే కనపడుతుంది సార్. మరి భరత్ గారు, సార్ చెప్పండి. అదే మీకు స్క్రీన్ కనపడటం లేదా? యా కనిపిస్తుందండి.
మరి So are you ఎవరు able సార్? to see city-wise sales in both places? యా అదే చార్ట్ లెవెల్లో ఉంది, ఇదేమో డేటా లెవెల్లో ఉందండి. Yeah, it is there in model window and it is there in what Power Query Editor. So నేను ఇందాక ఒకటి చెప్పాను, ఏం చెప్పాను? సో whenever you click on load మీద క్లిక్ చేసి ఏం జరుగుతుందని చెప్పాను, it will be loaded to Power Query Editor and then it will be loaded to model అని చెప్పాను, రైట్? అవునండి. సో మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను. సో ఇఫ్ యూ సీ హియర్, this is your model window. Model window lo you are able to see the table, and in Power Query Editor also you are able to see the table. Clear? That is the first step which I have told. Second one em cheppanu nenu, whenever you click on the transform data, the data will be loaded till Power Query Editor only. The data will be loaded till Power Query Editor only. So సెకండ్ టేబుల్ ఇది కదా, కంట్రీ సేల్స్ కదా మనం ఇందాక లోడ్ చేసింది. సో వెన్ ఎవర్ వీ క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేసినప్పుడు ఈ టేబుల్ లోడ్ చేస్తున్నాం. సో కంట్రీ సేల్స్ అనేది ఆర్ యూ ఏబుల్ టు సీ ఇన్ ద మోడల్ యాజ్ వెల్? Are you able to see in the model as well? So it is there only in Power Query Editor. Okay. So నేను చెప్పిన రెండు స్టేట్మెంట్స్ ని ప్రూవ్ చేశాను. ఓకే. సో లోడ్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? డేటా విల్ బి లోడెడ్ టు మోడల్ బట్ వయా Power Query Editor. Whenever you click on transform data, data will be loaded till Power Query Editor. So that is the difference between these two options. So any question? Any question? చింతారావు గారు అర్థమవుతుందా? Are you able to understand it? Yes, sir. Yes, sir. I got. Oh, super. Okay, good. So మీరు at any point of time మీరు ఫైల్ ని సేవ్ చేసుకోవచ్చు అండి. సో దెర్ ఈస్ నో ఆటో సేవ్ ఆప్షన్ ఏమి లేదండి. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు సేవ్ ఇట్. ఓకే. సో సేవ్ చేసుకోవచ్చు. యూ నీడ్ టు గో టు ఫైల్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ ఆర్ సేవ్ యాస్. సో అదన్నా చేయొచ్చు, లేకపోతే పైన ఆప్షన్ సేవ్ ని కూడా క్లిక్ చేయొచ్చు. ఓకే. సో లైక్ దిస్ యూ కెన్ సేవ్ ఇట్ అండి, యువర్ ఫైల్. క్లియర్? సో ఫైల్స్ ని సేవ్ చేసుకోండి. సో లెట్ మీ గెట్ the name. So 48th batch. Okay. So I'm saving it. సో ఇక్కడ మీకు ఇలా పాపప్ వస్తుంది, అప్లై లేటర్ క్యాన్సిల్ అని చెప్పేసి అప్లై లేటర్ మీద క్లిక్ చేయండి. సో వాట్ ఈస్ దిస్ అప్లై లేటర్ అనేది నేను మాట్లాడతాను కొన్ని రోజుల్లో. ఐ విల్ బి టాకింగ్ అబౌట్ దిస్ వన్. ఓకే. బట్ యాజ్ ఆఫ్ నౌ క్లిక్ ఆన్ అప్లై లేటర్. ఓకే. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. what I will do is, okay, so now I'll be talking about another topic. ఆ టాపిక్ ఏంట్రా అంటే, మనం డేటాని ఫెచ్ చేసాం కదా, మీన్స్ వీ హ్యావ్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ ఎక్సెల్, కరెక్ట్? ఎస్. యా. సో డేటాని ఫెచ్ చేసేటప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్కి ఎలా వెళ్ళాలో మనకు తెలుసు, రైట్? డేటాని ఫెచ్ చేసే టైంలో పవర్ క్వెరీ ఎడిటర్ విండోకి ఎలా వెళ్ళాలో మనకు తెలుసు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకు తెలుసు అది. ఎస్. ఏ బటన్ మీద క్లిక్ చేయాలి? గెట్ డేటా నుంచే గెట్ డేటాలోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ యువర్ డేటా సోర్స్. దెన్ మీరు ఏం చేయాలంటే లోడ్ క్లిక్ చేయకుండా ట్రాన్స్ఫార్మ్ డేటా కనుక క్లిక్ చేస్తే ఇట్ విల్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే. లోడ్ క్లిక్ చేయకుండా ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేసి ఇట్ విల్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్. ఈ ప్రాసెస్ అంతా ఏంట్రా అంటే వైల్ లోడ్ చేసేటప్పుడు ప్రాసెస్ ఇది. మరి లోడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయాల, క్లిక్ చేయకుండా ఐ హావ్ క్లిక్డ్ ఆన్ లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? డేటా అంతా మోడల్లోకి వచ్చేస్తుంది. నౌ మై డేటా ఇస్ దేర్ ఇన్ ద మోడల్. ఇప్పుడు ఈ మోడల్లో డేటా ఉంది, నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. లోడ్ చేసిన తర్వాత ఇఫ్ ఐ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్, వాట్ ఐ నీడ్ టు డూ? సో లోడ్ చేశాక ఇఫ్ ఐ నీడ్ టు డూ ద ట్రాన్స్ఫర్మేషన్, దెన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా విచ్ ఇస్ దేర్ ఇన్ హోమ్ బటన్. హోమ్ రిబ్బన్ లో ఉన్న ట్రాన్స్ఫార్మ్ డేటా బటన్ ని క్లిక్ చేయండి. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ డైరెక్ట్లీ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్.
నౌ మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవచ్చు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, అట్ ఎనీ గివెన్ టైమ్ ఓకే మీరు ఏం చేయించరా అంటే పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళొచ్చు, మీన్స్ మోడల్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళొచ్చు, పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి వెళ్ళొచ్చు. సో నో వన్ విల్ రిస్ట్రిక్ట్ యూ. క్లియర్? లోడ్ చేసే టైంలోనే పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాలా? కాదు. నో, లోడ్ చేశాక కూడా వెళ్ళొచ్చు. అండ్ మధ్యలో అంటే మీరు డెవలప్మెంట్లో ఉన్నారు, అప్పుడు మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళొచ్చా? ఎస్, వెళ్ళొచ్చు. క్లియర్? ఎనీ క్వశ్చన్? అదే చేంజెస్ అన్ని వచ్చేస్తాయా అని. ఎస్, మనం చేసిన చేంజెస్ని మళ్ళీ తెచ్చుకోవాలి మనం. సో ఎలా తెచ్చుకుంటాం ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను. ఓకేనా? నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ అదర్ క్వశ్చన్? ఓకే ఫైన్, దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. విల్ కంటిన్యూ టుమారో. ఓకే, సో షార్ప్లీ బై 8 o'clock రేపు నుంచి స్టార్ట్ చేద్దాం క్లాసెస్. ఓకే, సో విల్ కంటిన్యూ టుమారో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకురండి, రేస్ చేయండి. సో ఐ విల్ బీ క్లియరింగ్ ఇట్. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్ శాంపిల్ డేటా. మనకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది as soon as possible. Once WhatsApp group create అయిన తర్వాత ఐ విల్ బి షేరింగ్ దిస్ శాంపిల్ డేటా విత్ యూ గైస్ ఫర్ ప్రాక్టీస్ చేయడానికి. అండ్ నేను ఎవ్రీ వీక్ టాస్క్లు ఇస్తాను. సో ఆ టాస్క్లకి సంబంధించిన డేటాని కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. సో టాస్క్కి సంబంధించిన డేటాను ప్రొవైడ్ చేస్తాను. నేను ఏదైతే క్లాసులు చెప్తున్నానో దానికి సంబంధించిన మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అండ్ టాస్క్ క్వశ్చన్స్ అన్ని నేనే ఇస్తాను. ఓకే, డేటా ఇస్తాను. ఓకే, ఫ్రమ్ విఎల్ఆర్ యూ విల్ బి గెట్టింగ్ శాంపిల్ రెజ్యూమేస్. ఓకే, సో ఐ విల్ బీ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, ఇంటర్వ్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని క్లాసెస్లో అడుగుతూ ఉంటాను రెగ్యులర్గా. సో మీరు రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవుతూ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఫర్ షూర్ యూ విల్ బీ గెటింగ్ ద ఆపర్చునిటీ. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కన్ఫామ్గా జరుగుతుంది. ఓకే, సో ఇది నేను చెప్పడం కాదు. సో వీ హ్యావ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఈ బ్యాచ్లో కూడా వన్ ఆఫ్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇస్ దర్. ఓకే, సో ఒక పర్సన్ జాయిన్ అయ్యారు, తన ఫ్రెండ్ ఆల్రెడీ ప్లేస్ అయ్యారు. సో లైక్ దస్ ఎవ్రీ వన్ కాన్సన్ట్రేట్ చేసి వర్కౌట్ చేయగలిగితే డెఫినెట్లీ ఫర్ షూర్ మీరు ప్లేస్ అవుతారు. అండ్ ఈ పర్టికులర్ బ్యాచ్లో ఐ హ్యావ్ సీన్ ఎస్క్యూఎల్ పీపుల్, రైట్? సో దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ గైస్. ఓకే, సో ఓన్లీ రిపోర్టింగ్ లెవెల్లో కొన్ని ట్రిక్స్ని మీరు తెలుసుకోవాలి. ఓకే, సో లైక్ యూ గైస్ ఆల్రెడీ నో ద డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్, రైట్? ఎస్, నో? హలో? yes, madam. Yeah. సో Yes. వాటి గురించి డిస్కస్ చేస్తాం. సేమ్ కాన్సెప్ట్, అక్కడ ఉండే కాన్సెప్ట్ ఇక్కడ ఉండే కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, సో జస్ట్ విల్ బి డిస్కసింగ్ ఇట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటూ సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద డేటా అండ్ డూయింగ్ వన్ గుడ్ డాష్బోర్డ్, సో దెన్ దట్స్ ఫైన్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు ప్లేస్. క్లియర్? ఎనీ క్వశ్చన్? ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ అండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, దెన్ దట్స్ ఇట్, రైట్? నెక్స్ట్ క్లాస్ లో చెప్తారా లోడ్ ఎందుకు, ట్రాన్స్ఫార్మ్ ఎందుకు అన్నది? లోడ్ లోడ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేయాలి, ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేయాలి? లోడ్ అనే ఆప్షన్ ఎందుకు యూస్ చేస్తామంటే మీకు ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు అనుకున్నప్పుడు లోడ్ మీద క్లిక్ చేయండి. ఆర్ యు గెటింగ్ ఇట్? అప్పుడు నువ్వు పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ట్రాన్స్ఫార్మ్ డేటా లోడ్ మీద క్లిక్ చేస్తావు, డేటా విల్ కమ్ ఇన్ టు మోడల్. సో మోడల్లో వచ్చిన డేటాని యూస్ చేసుకొని యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ ద డాష్బోర్డ్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్పే అవసరం లేదు అప్పుడు. గాట్ ఇట్? ట్రాన్స్ఫార్మ్ డేటా ఎందుకు క్లిక్ చేయాలి? ఎందుకు అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఉంటే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయాలి. అది కూడా మీరు లోడ్ చేసే టైంలోనే మీకు తెలిసిపోయింది ఈ డేటా మనకి తగినట్టుగా రాలేదు అన్నప్పుడు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ క్లిక్ ఇట్. కానీ రియల్ టైంలో ఆల్వేస్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్, మనం ట్రాన్స్ఫార్మ్ డేటా రెగ్యులర్గా చేస్తాం. ఓకే, డన్. ఎనీ క్వశ్చన్? ఓకే,
సో మీలో ఎవరు ఎస్ఎస్ఐఎస్ పర్సన్? హూస్ దట్ పర్సన్? భరత్ రైట్? లేకపోతే కృష్ణ అనుకుంటా. ఎస్ నరేంద్ర. ఓకే, ఫైన్ అండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. సార్ వెంకట్ గారు రికార్డింగ్ స్టాప్ చేసేసేయచ్చు. ఓకే, బాయ్.